సాయి కుమార్ గారిని కలిసామండి, చాలా ఆశ్చర్యపోయానండి. 50 years. చిరంజీవి గారితో మీ రిలేషన్ చిన్నప్పటి నుంచి కదా. అందులో మీ విలన్ క్యారెక్టర్లో కూడా రవితేజతో ముందు 2-3 సినిమాలు చేశాను. కానీ కనిపించే ఈ 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనపడని 4వ సింహేరా ఈ పోలీస్. అసలు ఈ డైలాగ్ వినగానే 90s కిడ్స్కి 80s కిడ్స్కి గుర్తొచ్చే లెజెండరీ యాక్టర్ అండి సాయి కుమార్ గారు. అసలు ఇప్పుడు కిడ్స్కి సింగం సినిమా ఎంత పాపులరో అప్పట్లో మనకి పోలీస్ స్టోరీ అంత ఫేమస్. పోలీస్ స్టోరీయే కాదు, ఎన్నో బ్యూటిఫుల్ అమేజింగ్ క్యారెక్టర్స్ చేశారు. తెలుగు సినిమా చూసే వాళ్ళకి అసలు పరిచయం అవసరం లేని పేరు సాయి కుమార్ గారు. యాక్చువల్గా ప్యారిస్ టూర్లో ఉన్నారనమాట. ఈరోజు మనకి ఆయన్ని కలిసే ఛాన్స్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్గా రోజా డ్రైవింగ్ సీట్లో ఉంది. మేము ఒక ఫ్యూ మినిట్స్లో రీచ్ అవుతాం. ఇంకా ఒక 10 minutes ఉంది రీచ్ అవ్వడానికి. యాక్చువల్గా సాయి కుమార్ గారు ఒడిస్సీ సినిమాకి వెళ్ళారు. ఇక్కడ మన కొంతమంది తెలుగు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారనమాట. మీట్ అయ్యి మాట్లాడగలిగితే మాట్లాడదాం. ఎంతైనా డైలాగ్ కింగ్ కదండి, ఆయన ముందు కొంచెం మాట్లాడడం కొంచెం నర్వస్గా ఉంటుంది. సో లెట్స్ గో. సాయి కుమార్ గారిని కలిసామండి సార్. అసలు ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు మీట్ యూ అండి, రియల్లీ. అసలు సార్ని ఇలా కలుస్తాను అంటే తెలుగు ఏ కంట్రీకి వెళ్ళినా తెలుగు వాళ్ళని మీట్ అవుతారనమాట సాయి కుమార్ గారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఇట్స్ వెరీ రేర్ అండి నిజంగా. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మన సినిమాలు పాన్ వరల్డ్ అయిపోయాయి. ట్రూ అండి, ఒక విధంగా. యా. సో మన వాళ్ళందరూ సినిమాలు చూడడం, మాకు ఏదో ఒక రకంగా మమ్మల్ని రీచ్ అవ్వడం. ఎస్. సో సినిమా బాగుందని చెప్పడం, సినిమా గురించి మాట్లాడడం, అది బాగాలేదండం, ఇది బాగాలేదండం, రివ్యూస్ రావడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు సో ఫీల్ హ్యాపీ. అట్ ద సేమ్ టైం మా బాధ్యత కూడా వాళ్ళు మమ్మల్ని రీచ్ అయినప్పుడు, మనం ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళని రీచ్ అవ్వడం చాలా బాగుంటుందని చెప్పి. సో నైస్ అండి. సో మ్యాక్సిమం ఐ ట్రై టు రీచ్ దెమ్ అన్నమాట. మీది విజయనగరం ప్రాపర్ కదా సార్? అంటే యాక్చువల్గా నాన్నగారిది విజయనగరం. ఓకే అండి. సో నాన్నగారిది విజయనగరం, అమ్మేమో విజయనగరం దగ్గర కళ్ళేపల్లి అని ఒక అగ్రహారం. ఓకే అండి. సో అమ్మదేమో బాగేపల్లి అని కర్ణాటక దగ్గర. ఓ. సో అలాగే కళ్ళేపల్లి, బాగేపల్లి. సార్ మీరు అంటే అదే కన్నడ, మీరు కన్నడలో కూడా చాలా మూవీస్ చేశారని నేను యాక్చువల్గా ఈరోజు తెలుసుకున్నాను సార్. మీ తెలుగు కన్నడనే నన్ను హీరోని చేసింది ఒక. ఎస్ సార్. అది సినిమాలు చేశాను కానీ పోలీస్ స్టోరీ సంథింగ్ లైక్ సాయి కుమార్ బిఫోర్ పోలీస్ స్టోరీ, ఆఫ్టర్ పోలీస్ స్టోరీ లాగా ఉంది. సో దానికి కారణం కర్ణాటకనే. ఓకే. సో ఆల్వేస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక. అమ్మగారు కన్నడలో యాక్ట్ చేసేవారు, నాన్నగారు కన్నడలో యాక్ట్ చేశారు. కానీ చాలామంది నిన్న కూడా ఎవరు అంటున్నారు, మీరు తెలుగు, మేము కన్నడ అనుకున్నామండి అని. ఐ థింక్ అబుదాబి ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో, గుర్తు రావట్లేదు. సో సంబడి ఫెల్ట్ లైక్ నేను కన్నడిగా అని. కాదు బాబు, నా మాతృభాష తెలుగే. ఓకే. కానీ కర్ణాటక నన్ను హీరో చేసేది. ప్లస్ ఇప్పుడు మొన్నే నాది 50 years అయింది. అదే సార్, చాలా ఆశ్చర్యపోయానండి. 50 years ఒక క్రాఫ్ట్ మీద అంత కన్సిస్టెంట్గా పనిచేసి, అసలు లైక్ అంటే నార్మల్గా యాక్టర్స్ ఉంటారండి, కానీ ఒక యాక్టర్ ఒక స్పెసిఫిక్ సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా 2 మెట్లు ఎక్కేసినట్టే అంటారు కదా. మీరు అలాంటి యాక్టర్. నిజంగా వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్. స్టార్టెడ్ యాజ్ అ చైల్డ్ యాక్టర్. సో 1972లోనే నేను స్టేజ్ మీద దుర్యోధనుడు చేయడం, ఇండస్ట్రీ పెద్దలందరూ నన్ను ఆశీర్వదించడం. ఓకే అండి. నా మొదటి సినిమా ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పడం, ఆయన ఆశీర్వదించడం. ఆ తర్వాత ఇండియాలో కమల్ హాసన్కి తప్ప ఇండియాలో ఉన్న సూపర్ స్టార్లు అందరికీ తెలుగులో డబ్బింగ్ చెప్పాను. ట్రూ సార్, ట్రూ అండి. అలాగే మన చిరంజీవి గారికి తమిళ్లో చెప్పాను, అర్జున్ గారికి తమిళ్లో చెప్పాను, గ్రేట్. రాజశేఖర్కి తమిళ్లో చెప్పాను, అమితాబ్ బచ్చన్కి తెలుగులో చెప్పాను. అవునండి. అండ్ ఈవెన్ సిల్వెస్టర్ స్టాలిన్కి ఫస్ట్ బ్లడ్ తెలుగులో డబ్ చేస్తే ఓకే, అది కూడా నేనే చెప్పాను. నాకు మెయిన్గా చాలా ఫ్యాసినేటింగ్ అనిపించేది, మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోయింది భాషా మూవీకి అండి. అందులో రజనీకాంత్ గారి డైలాగ్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్తాను అనేది, లైక్ ఆ భాష ఒకటి. అలాగే రజనీ గారికి పెదరాయుడు, ఆపరా. సో 2 సినిమాలు రజనీ గారికి చాలా చెప్పాను. బట్ భాష అండ్ పెదరాయుడు చాలా మంచి పేరు తీసుకొచ్చాను. ఓకే అండి. అలాగే నా వాయిస్, నాకంటే నేను హీరో అవడం కంటే ముందు ఫస్ట్ అది నా వాయిస్ హీరో అయిపోయింది. ట్రూ సార్, ట్రూ. బికాస్ ఆఫ్ సుమన్ అండ్ రాజశేఖర్ ఇద్దరికి. నేను బ్లాగ్ మొదలెట్టే ముందు మీ డైలాగ్ చెప్పి మొదలు పెట్టాను సార్. అంటే లైక్ మా చైల్డ్హుడ్ అంతా కొన్ని స్పెసిఫిక్ మూవీస్ చుట్టూ రివాల్వ్ అయ్యేవి సార్. కొన్ని యాక్టర్స్ అంట
అది అంతలా హెచ్ అయిపోయింది మా మాకు హార్ట్లో. అంతే. మాకు కొన్ని సినిమాలు మేము చిన్నప్పుడు చూసిన సినిమాలు మా మైండ్లో ఉండిపోయాయి. నా అదృష్టం పోలీస్ స్టోరీ అలా ఉండిపోయింది అసలు. బట్ పోలీస్ స్టోరీ, సామాన్యుడు, ప్రస్థానం, ఎగ్జాక్ట్లీ అండి. ఈ మధ్య కాలంలో నేను చేసిన ప్రతి సినిమా బాగా వర్కౌట్ అయింది. లైక్ కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, కోర్టు, జనతా గ్యారేజ్. అండ్ సార్లో కూడా మీ క్యారెక్టర్ అవును, వీ లవ్ ఇట్ అండి. సారు. ఫర్ ఎగ్జాంపుల్ సామాన్యుడు గురించి మాట్లాడుకుంటే అండి, అందులో మీ విలన్ క్యారెక్టర్లో కూడా అప్పుడప్పుడు చిన్న కామెడీ షేడ్స్ వస్తాయి. దట్స్ ఆల్సో వెరీ గ్రేట్. కూడా అంటే నా అదృష్టం ఏంటంటే డైరెక్టర్స్ కూడా చాలా తమాషగా క్రియేట్ చేసుకుంటున్నారు. ట్రూ అండి. ఇప్పుడు సరిపోదా శనివారం ఎవరు నన్ను ఆవేశం ఎప్పుడు సీరియస్గా ఉండే నేను అంట్లు తోముకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ క్లైమాక్స్లో చిన్న టచ్ ఇచ్చే ఒక ఫాదర్గా. ఇప్పుడు నేను చేస్తున్న అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది సంక్రాంతికి వస్తున్నాం పీల గొంతు అంటూ ఫైనల్గా బేసా అని చెప్పి బ్లాస్ట్ చేశాడు. సో అనిల్ రావిపూడి ఎవడు కూడా ఈజ్ వెరీ ఇంటెన్సివ్ క్యారెక్టర్ సార్. అంతే అలాగే లక్కీ భాస్కర్. వి హ్యాడ్ ఏ తెలుగు గెట్ టుగెదర్ కదా, ప్యారిస్ తెలుగు అసోసియేషన్. సరే నేను బర్త్డే కదా అని చెప్పి గుడికి వెళ్ళి, వినాయకుడి గుడికి, బలో బ్రహ్మాండంగా ఉంది గుడి కూడా. సో దర్శనం చేసుకుని పూజ అంతా అర్చన అంతా అయిన తర్వాత సార్ నడుచుకుంటూ వెళ్ళిపోతామంటే బాగుంటుంది అంటే నడక మొదలెట్టాం. యూ డోంట్ బిలీవ్ మన మెడ్రాస్ కేఫేనా, అది మన మద్రాస్ భవన్ సార్, మద్రాస్ భవన్. అక్కడికి వెళ్ళే లోపల ఓ టక్కనే అన్నట్టు చూస్తాడు బంగ్లాదేశ్ సార్ అని కూడా తమిళనాడు, శ్రీలంకన్ తమిళియన్, ఇలా ప్రతి వాళ్ళు వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటే ఫెల్ట్ సో హ్యాపీ. సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాని కాదు, మన సినిమా ఈరోజు అంత రీచ్కి వెళ్ళిందని సో ప్రౌడ్. ఎగ్జాక్ట్లీ అండి. తెలుగు సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నా పేరు తెలియకపోవచ్చు కానీ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్. లక్కీ భాస్కర్లో సిబి కదా, కోర్టులో అది కదా. ఇంకా కూడా ఎవరో ఇద్దరు ఒడిస్సీకి వస్తే దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఐమాక్స్. సో మన వాళ్ళు ఎక్సైట్మెంట్లో చెప్పారు, మీరు ఐమాక్స్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు, మేము సాయి కుమార్ గారితో ఐమాక్స్లో సినిమా చూడబోతున్నాం. ఈజ్ అన్ ఇండియన్ యాక్టర్ అంటే వెంటనే షీ స్టార్టెడ్, గుడ్, ఇస్ దిస్ యూ, ఇస్ దిస్ యూ, yes, this is me. What are the films on Netflix I want to see? సో వెంటనే మన వాళ్ళు కోర్ట్ అన్నారు, లక్కీ భాస్కర్ చెప్పారు, అవన్నీ వెంటనే చూసేస్తానంటున్నారు. సో అలాగా మన సినిమా ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు మేము మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆంధ్ర దాటి బయటకు వెళ్ళినా, తెలంగాణ దాటి బయటకు వెళ్ళినా పెద్ద పట్టించుకునేవారు మాలాంటి వాళ్ళు. ఒకప్పుడు మేము వేసిన వేషాలకి హీరోలంతా ఓకే, పెద్ద హీరోలు, స్టార్లు ఓకే. అలా సినిమా పెరిగి ఈరోజు blast. People are waiting for Varanasi. Great. People are waiting for all our films. Actually, మొన్న రాజమౌళి గారు వచ్చారు. రాజమౌళి గారు కూడా మొన్నే ప్యారిస్ వచ్చి ఫ్రెంచ్ అంతే కదా. మనకి ప్యారిస్ కూడా ఒక విధంగా మనకి కల్చరల్ ఒక ఆర్ట్ ని లవ్ చేసే కంట్రీ. వెరీ గ్రేట్ ఆఫ్ దట్. నేను కూడా మేము ఒక షోకి వెళ్ళాం, అదిరిపోయింది. మొలాన్ రూజ్ వాస్ వెరీ గుడ్. సో ఈరోజు ఇక్కడ మన ఏంటిది థియేటర్ పేరు, ఇది పతేలా విలేజ్ తర్వాత తెలిసింది. సో నిజంగానే చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా. సో ప్యారిస్లో ఉన్న మన వాళ్ళందరికీ లవ్ యూ. చాలా కమింగ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఇరుముడి మూవీ ఇప్పుడు ఏంటంటే ఇరుముడి August 21. నైస్ సార్. సో రవితేజ ఇంతకు ముందు 2-3 సినిమాలు చేశాను కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్. నైస్ సార్. అండ్ మన శివ నిర్వాణ్ మంచి డైరెక్టర్. ఎస్ సార్. సో తన డైరెక్షన్లో మైత్రి మూవీస్ మళ్ళీ. గ్రేట్. సో ఇట్స్ ఏ ఫాదర్ అండ్ డాటర్ సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది. నా వేషం కూడా చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ నాగార్జున గారితో ఆయన 100th ఫిల్మ్ చేస్తున్నారు. అది మంచి వేషం. అలాగే ఇప్పుడు ఆల్ యంగ్ హీరోస్కి నేనే ఫాదర్ అయిపోయాను. సో ఇప్పుడు విశ్వక్సేన్తో ఒక సినిమా జరుగుతుంది, అది ఫాదరే. తర్వాత మన కిరణ్ అబ్బవరంతో అది హ్యాట్రిక్. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపం, కే ర్యాంపు ఇప్పుడు తన డైరెక్షన్లోనే, అది కూడా యాజ్ అ ఫాదర్ అండ్ సన్ చేస్తున్నాం. ఇట్ షుడ్ బి హ్యాట్రిక్ ఫర్ అస్. అలాగే మన సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు అని చాలా బాగా వస్తుంది సినిమా. లేదంటే అన్నీ చేశారు, బట్ బేసిక్గా కొంచెం ఐ థింక్ మోర్ ఆఫ్ టచింగ్ రాయలసీమ. సంబరాల ఏటిగట్టు అని బాగా చేశారు. అండ్ తను కూడా మొత్తం హార్ట్ అవుట్ చేసాడు, బాడీ గీడీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు హీరోలు అందరూ దే ఆర్ డూయింగ్ గ్రేట్. సో అలాగా ఇవన్నీ ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి మనకు. ఎస్వి కృష్ణారెడ్డి గారు చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేదవ్యాస్, అది కూడా కొత్త కుర్రాడు హీరో, అది మంచి వేషం. అలాగా కపుల్ ఆఫ్ ఈ ఇయర్ ఐ థింక్ ఇవన్నీ రిలీజులు ఉన్నాయి. కన్నడలో మంచి సినిమాలు ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి. అలాగే ఆది మీ అందరి
ప్రేమ కావాలంటే వచ్చిన ఆదికి మొన్నే శంబాలాతో మళ్ళీ అమేజింగ్. సో ఆది కూడా ఇప్పుడు 3-4 ఫిల్మ్స్ హైదరాబాద్ రెడీ అవుతోంది, షూటింగ్ జరుగుతుంది. హీ డిడ్ ఏ టామిల్ ఫిల్మ్ ఫస్ట్ టైం యాజ్ ఎ హీరో. సో ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. నెక్స్ట్ మళ్ళీ శంబాలా వాళ్ళకి ఇంకో సినిమా చేస్తున్నాడు. సో ఈజ్ ఆల్సో లైన్డ్ అప్. సో నాన్నగారితో మొదలై నాతో ఇప్పుడు ఆదితో. అమేజింగ్. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో నాన్న హీరో వాళ్ళని వచ్చారు, ఆయన అవ్వలేకపోయారు. సో నేను అయ్యాను. సో నాలో కూడా కొన్ని అంటే డైలాగ్ బాగా చెప్తాడు, బాగా చేస్తాడు, మంచి యాక్టర్. కానీ డ్యాన్సులు కొంచెం ఇవన్నీ నాకు భయమే. సో డ్యాన్సులు తక్కువే చేశాను. సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ కూడా బ్రహ్మాండంగా చేస్తాడు. అండ్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ఫిట్నెస్ కానీ అందరికీ ఏంటంటే ఒక విధంగా ఒకరిని చూసి ఒకరు మోటివేట్ అయ్యి మన హీరోలు అందరూ దే ఆర్ గివింగ్ దే బెస్ట్. సో ఎప్పుడైనా సరే మంచి సినిమా తీసి మనం సిన్సియర్గా చేస్తే ఆ సినిమాని మీరు ఎప్పుడూ ఆదరిస్తారు. డెఫినెట్లీ మీరు ఆదరిస్తారు, అభిమానిస్తారు. సో అలాగా ఇప్పుడు మంచి సినిమాని అందరూ మంచి సినిమా చేయాలన్న తాపత్రయంతో అందరూ దే ఆర్ ఆల్ ఫోకస్డ్. అందరూ సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. జయాలు మన చేతుల్లో ఉండవు. అవునండి. సో మన సిన్సియర్గా చేయడం, ఆ మంచి సినిమాని మీరు థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించడం. అదే చేయాలండి. ఆది ఒక మంచి సాంగ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఐ థింక్ మేము అంతకుముందు ప్రేమ కావాలికి ఇవన్నీ చేశాడు, అవన్నీ చేశాడు. ప్రేమ కావాలి సాంగ్స్. మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమాల్లో కొన్ని డ్యూయట్స్ అన్ని రెడీ అవుతున్నాయి. సో ప్యారిస్ ప్లాన్ చేస్తాం. అలాగే ఈసారి ఒక మంచి షో కూడా చేద్దామని చెప్పాం మన వాళ్ళకి. సో వి ఆల్ విల్ కమ్ అని నేను ఆది తప్పకుండా వస్తాం. అండ్ చెప్పడం మర్చిపోయింది సార్, మీరు యాజ్ అన్ యాక్టర్గా కాకుండా వావ్ షోలో ఇట్ విల్ హంట్ ఇన్ టు మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ అండి. ఏంటంటే యాక్టర్గా, మా టీవీ యాంకర్గా వావ్ కానీ మనం కానీ వావ్ ఇస్ బిగ్ హిట్, వెరీ బిగ్ హిట్ అండ్ ఐ లవ్ దట్ షో. మన వాళ్ళు అసోసియేషన్లో చెప్తూ ఉన్నారు మేము వావ్ ఫ్యాన్స్ అండి అని. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్తో పాటు ఇన్ఫర్మేటివ్. వావ్ లక రౌండ్. సో అలాగా. సో ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఇప్పుడు నాకు కూడా ఈస్ట్ వెస్ట్తో మంచి సంబంధాలు. ఎందుకంటే మా అల్లుడు అక్కడే. నైస్ అండి. మా కోడలు అక్కడే, ఆది వైఫ్ రాజమండ్రి. నైస్ సార్. సో అల్లుడు కృష్ణ పల్గున, జ్యోతి హస్బెండ్, అమ్మాయి పేరు అరుణ, ఆది వైఫ్ పేరు. జ్యోతి హస్బెండ్ పేరు కృష్ణ పల్గున, మన అమలాపురం దగ్గరే. సో మొన్న ఈ మధ్య మేము చేసాం సరిపోదా శనివారం, ఇవన్నీ అక్కడే చేసాం. యానం అనగానే నిన్న చాలా మంది కనెక్ట్ అయ్యారు. అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చిరంజీవి గారితో చూసాం. మీది ఆది గారు అండ్ చిరంజీవి గారితో మీ రిలేషన్ చిన్నప్పటి నుంచి కదా. నాకు రీఎంట్రీ వెళ్ళి అన్నయ్య సినిమానే ఛాలెంజ్ నాకు రీఎంట్రీ. అలాగే ఆదికి ఫస్ట్ సాంగ్ స్టేజ్ మీద కొట్టాలిరా 6 కొట్టాలి అన్నయ్య ముందే చేశాడు. సో ఒక విధంగా నేను చెప్తూ ఉంటాను, అన్నయ్య కలికాలం ఫంక్షన్ అనుకుంటా 100 daysకి నేను వెళ్ళలేకపోయాను. మా అమ్మగారు వెళ్ళి ఆది చిన్నోడు, ఆ ఫోటో ఉంది ఇంకా మన సోషల్ మీడియాలో ఉంటుంది. చిరంజీవి గారు ఎత్తుకుని ఆదికి షీల్డ్ ఇచ్చారు. అదే అన్నయ్య టచ్తో నువ్వు డాన్సర్ అయిపోయావు అని. అలాగే ఎందుకంటే అన్నయ్య వస్తాయి అందరికీ ఇన్స్పిరేషన్ కదా డ్యాన్స్ విషయంలో. నా అదృష్టం ఏంటంటే అందరు హీరోలు నేను వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తాను. పెద్ద హీరోలు అందరినీ ఆ రోజు నుంచి ఇప్పుడున్న టాప్ హీరోస్ అంతా వాళ్ళు నన్ను అలాగే అభిమానిస్తారు, నన్ను ప్రేమిస్తారు. అలాగే యంగ్ హీరోస్ అందరూ కూడా ఈరోజు నాకు ఆదిలాగే. సో నాని కానీ వీళ్ళందరూ ఎవరిని తీసుకున్న ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ కూడా. కానీ ఇంకా కొంతమంది హీరోలతో చేయలేదు. సో వాళ్ళందరితో తొందరలో చేయాలి. ఇప్పుడు అదేనమాట గోల్. రండి. అండ్ షీజ్ రోజా అండ్ నా మిస్సెస్ తను రోజా సునీల్. ఇలాగ ఈరోజు తరుణ్ చెప్పగానే మన వాళ్ళకి కలవగానే ఒక ఎనర్జీ. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ. మీరు కూడా యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో సో మీలాంటి వాళ్ళు ఇంత యాక్టివ్గా ఉండడం. ఎందుకంటే మీకు కూడా ఏంటంటే మీ జాబులు చేసుకుంటూ సాయి కుమార్ వచ్చాడని మీరు ఇందరం వచ్చారు ఈరోజు. సో తరుణ్కి థ్యాంక్స్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం నిజంగానే. ఎందుకంటే ఇదంతా ఏంటంటే మనమంతా వీఆర్ ఆల్ వన్. నేను మన వాళ్ళందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ప్యారిస్ తెలుగు అసోసియేషన్కి ఇలా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ మీకు అయినా సరే నిన్న చాలామంది రావడం. అలాగే ఈరోజు మీరు వచ్చి మళ్ళీ ఒకసారి మొత్తం చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు మళ్ళీ నా ట్రావెల్ ఓడిసీ వరకు వచ్చేసాం. ప్రివిలేజ్ సార్ రియల్లీ. సో థ్యాంక్ యూ. సో లవ్ యూ ప్యారిస్. ప్యారిస్ అన్నారు కదా, ప్యారిస్లో మీకు ఏం బాగా నచ్చింది? రేపు చూడాలి ఇంకా. అప్పుడే మీరు ఏం బాగా నచ్చిందంటే బట్ ఎవరికైనా సరే మన ఇండియాకి వస్తే తాజ్మహల్ చూడాలి, న్యూయార్క్కి వెళ్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడాలి,
మా సినిమా యాక్టర్లకి యూనివర్సల్ స్టూడియో చూడాలి. ఎస్ అలాగా ఐఫిల్ టవర్ అన్నది ఇట్ ఈస్ సంథింగ్ లైక్. సో మన ఫస్ట్ డేనే క్రూస్ వెళ్ళి ఆ నైట్ మేము ఇద్దరం సెల్ఫీ తీసుకుంటూ ఉంటే ఎంతోమంది నాకు మెసేజ్లు అనమాట, ఇంకా మేము వెళ్ళలేదు, ఇప్పుడు మీరు మళ్ళీ మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, మేము వెళ్ళాలి అని. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అంతా. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్యారిస్ అనగానే ఇంతవరకు ఐఫిల్ అండ్ ఈరోజు వెస్టైల్స్ ప్యాలెస్ కూడా వెళ్ళాం. సో బేసిక్గా ఇంకా రేపు సిటీ టూర్ ఉంది, ఇవన్నీ చూసుకుని ఇంకా స్విట్జర్లాండ్ కూడా వెళ్తున్నాం. నైస్ అండి. సో సిటీ ఆఫ్ లవ్ యూ ఆల్. అగైన్ సార్ 50 legendary years. ఇట్స్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు ఎనీవన్ అండి, ఏ ఫీల్డ్లో ఉన్నా. 50 నాట్ అవుట్. గ్రేట్ సార్, గ్రేట్. అండ్ మీకు ఇంకా అద్భుతమైన సినిమాలు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.